ఏంటి మరి వ్యాన్లో ఎక్కించడం జరుగుతుంది. ఇక్కడ ఆస్వారం డౌన్ వ్యాన్లన్నీ లైన్లో పెట్టి అక్కడ పర్వల్ డ్రైవ్ దగ్గర లారీలు ఉన్నాయి. అన్లోడింగ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వరద వచ్చి 6 రోజులు అవుతుందండి. వాళ్ళకి మేము కూడా నిన్నే కొద్దిగా బండి తీసుకొని బయటకు వచ్చి కొద్దిగా బండి రిపేర్ చేయించుకున్నాము. కొద్దిగా పిల్లలను మా అమ్మని కొద్దిగా వేరే చోట తెలిసిన వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర పెట్టాం. ఇదిగోండి ఇక్కడ ఏవిఎస్ రోడ్ దగ్గర ఇక్కడ అన్లోడింగ్ అవుతుంది. ఇక్కడ బండ్లన్నీ లోడ్ చేస్తారు. ఇదిగోండి ఇలా లోడింగ్ చేస్తారు. సింగినగర్, పైకాపురం, ప్రకాష్ నగర్, ప్రశాంతి నగర్, కండ్రిక, రాజీనగర్ ప్రాంతాలకి మరి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగైతే పెట్టి చాలా బళ్ళు ఉన్నాయండి. ఇక్కడ వ్యాన్లోకి అన్లోడింగ్ చేస్తున్నారు. ఇంటింటికి బియ్యం మూటలు 10 కేజీలు బస్తా అండి. కేజీ కందిపప్పు. ఇది భాను నగర్ అండి. భాను నగర్ దగ్గర ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు. నిన్న మేము బండి కండ్రిక నుంచి తోసుకుంటూ ఇక్కడ అల్లూరు సీతారామం దాకా వచ్చామండి. మరి దారిలో ఒక సిస్టర్ మాకు హెల్ప్ చేసింది. బండి తీసుకొని బండి కాలేసుకోండి అని చెప్పారు. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు పిల్లలు. సాయి క్యాటరింగ్. ఇది నిన్న నేను మా బావ మా తమ్ముడు వచ్చి బండి బాగు చేయడం జరిగింది. బండి మొత్తం 2500 అయిందండి. అందులోకి ఇంజిన్లోకి మొత్తం నీరు వెళ్ళిపోయి మొత్తం బురద అయిపోయింది లోపల, ఇంజిన్ లోపల. దయచేసి ఎవరు బళ్ళు నీళ్ళలో తడిసిన బళ్ళు ఎవరు స్టార్ట్ చేయమాకండి. తీసుకెళ్ళి పెట్రోల్ మొత్తం క్లీన్ చేయించేసుకోండి శుభ్రంగా. పెట్రోల్ మా పాత ఉన్న పెట్రోల్ అంతా తీసేసి ఇంజిన్ కూడా 2 సార్లుగా మార్చుకోవాలండి. ఫస్ట్ లూజు ఇంజిన్ ఆయిల్ పోసుకొని బండి కొద్దిగా ఆడిచ్చి మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకో లీటరు ఇంజిన్ ఆయిల్ పోసుకొని లూజుదే అది ఒక 2-3 రోజులు వాడుకొని మళ్ళీ అది తీసేసిన తర్వాత అప్పుడు మీరు కంపెనీది పోసుకుంటే కొద్దిగా బండి అనేది కొద్దిగా బాగుంటుంది. మరి నిన్నైతే నేను బాగు చేయబెట్టడం జరిగింది బండిని. మరి ఎందుకంటే మరి కొద్దిగా ఇక్కడ నుంచి మేము చికిత్స హాస్పిటల్ దాకా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మరి ఇవాళ మళ్ళీ మేము పొద్దున్నే ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరుతాం మొహాలు కడుక్కొని. ఇక్కడ మరి మా పిల్లలు కానీ ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నారు. రాత్రి ఏం చేసామంటే ఇక మా మేనకోళ్ళు పెద్ద మేనకోళ్ళు కొనుక్కుందండి. ఇక మా ఈ చిన్న మేనకోళ్ళు ఇక మా ఆవిడ, ఇక మా చిన్న అబ్బాయి. బయట వేసుకుని మా పెద్ద అబ్బాయి. వీళ్ళు కూడా పాపం వరద వచ్చిందని వీళ్ళు కూడా వచ్చారు రాజీనగర్ నుంచి. చెల్లెని చెప్పి వరద పడుకుంది. బోట్ల ద్వారాగా ప్రతి ఇంటికి ప్రతిదీ చేరుతుంది. ఫస్ట్ 2 రోజులు మాత్రం వరద వచ్చిన 2 రోజులు మాత్రం కొద్దిగా అందరూ ఇబ్బంది పడ్డారు. అంటే ఇబ్బంది ఏం పడలేదు, ప్రతిదీ దొరుకుతుంది, దొరకందంటూ ఏది లేదు. కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి కొంతమంది రాలేరు, పెద్ద వాళ్ళు. అప్పుడు మాలాంటి పురం అంటే వెళ్ళిపోయి తెచ్చుకుంటాం. కానీ ఈ బోట్ల ద్వారాగా చాలామందికి ఇప్పుడు ప్రతిదీ అందరికీ అందుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మన
రాష్ట్ర సీఎం గారు మరి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది కూడా త్వరగా తగ్గిపోయేలాగా అందరూ ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఇదిగోండి బళ్ళు ఇక్కడ ఏవిఎస్ రోడ్లో పెట్టారు. ఇక్కడ చాలా బళ్ళు ఉన్నాయి. ఈ బళ్ళన్నిటిలో లోడింగ్ చేసుకొని ఈరోజు అనేది పంపిణీ చేస్తారంట మొత్తం సరుకులు వరద బాధితులకి. మొత్తం చాలా బళ్ళు ఉన్నాయండి ఇవన్నీ. మరి పోలీసు వాళ్ళు కూడా మరి ఎంతో బాధ్యతతో వాళ్ళ పనులు మరి వాళ్ళు కూడా సహాయం ఎంతో ప్రజలకి తోడుగా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇలాగా లోడింగ్ ఇక్కడ అనేది అవుతుంది. చాలా దూరం ఉంది. రోడ్డు మొత్తం అన్ని బళ్ళే అయ్యి అన్ని అన్లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడ కానీ ఇలాంటి రోజు అనేది ఎప్పుడో మరి 20 ఏళ్ళ కిందట ఒకసారి వచ్చింది. కానీ మరీ ఇంత లోతు అనేది ఎప్పుడు రాలేదు. మరి ఈసారి బాగా భారీ ఎత్తున నీరు అనేది బాగా వచ్చింది. కానీ నా సామాను దగ్గరగా నేను వుడ్ వర్క్ చేస్తా కదండి, ఆ సామాన్లన్నీ మరి శనివారం నేను వాన పడుతున్నా వెళ్ళి ఆ పార్టీషన్ అనేది నిలబెట్టాను. అవన్నీ చేసాం. సామానం మేము కింద పెట్టాము. మరి ఆ సామానం అనేది మొత్తం అన్నీ దగ్గరగా నా దగ్గర 10 మిషన్లు దాకా ఉంటాయండి. డ్రిల్లింగ్ మిషన్లు కానీ, కటింగ్ మిషన్లు కానీ అవన్నీ. మరి ఆ మిషన్లు అన్నీ తడిసిపోయినాయండి. మరి ఇప్పుడు అవన్నీ పనిచేస్తాయో లేదో తెలీదు. మరి ఇప్పటి వరకు అయితే కరెంట్ అనేది మాకు ఇళ్లలోకి రాలేదు. మరి ఇళ్లలోకి రాకపోతే మరి నిన్న మాత్రం వీధి లైట్లు వేశారు. ఈరోజు మరి ఏమన్నా వాటర్ ఏం తగ్గితే ఇళ్లలోకి కూడా కరెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయేమో. మరి మా కరెంట్ వస్తే కానీ మరి ఆ మిషన్లు అనేది మరి నేను అక్కడికి వెళ్ళి ప్రతి మిషన్ ఊడతీసి మరి అది వైరింగ్ అంతా మరి బాగుందో లేదో చూసుకొని అప్పుడు మేము మిషన్లు ఆన్ చేసి మరి ఏ మిషన్ పోయిందో కూడా తెలియదు. మరి వారం రోజుల నుంచి అయితే వర్క్ అనేది మాకు లేదు. చాలా ఇబ్బందితో ఉన్నాం. ఈరోజు ఇప్పుడు వెళ్ళి మరి ఎలా ఉందో, నీరు తగ్గిందో లేదో అనేది వెళ్ళి చూసి మరి లేడీస్ వరకు ఇక్కడ పెట్టి మేమన్నా వెళ్ళి అక్కడ చూసుకోవాలి. ఇదండి వీడియో. మరి ఎంతవరకు చేయగలిగాను, మరి రేపు చేస్తే చేయగలను. కరెంట్ ఉంటే కనుక ప్రతిదీ మీకు అప్డేట్ ఇవ్వగలను. కరెంటు ఒకటి, డేటా ఒకటి బాగా సిగ్నల్స్ ఇబ్బంది అయిపోయింది. అందుకే ఇన్ని రోజులు నేను వీడియో చేయలేకపోయాను. ఈరోజు మరి ఇక్కడ రాకపోతే మరి నేను ఈ ఛార్జింగ్ పెట్టుకొని ఇది వీడియో అనేది నేను చేయగలుగుతున్నాను.